చేగుర్తు పార్టీ లీడర్లను కార్ గుర్తు పార్టీ లీడర్ హరీష్ రావు సార్ మస్తుగా అరుచుకున్నాడు. సార్ మాట్లాడుకుంటూ చేగుర్తు పార్టీ లీడర్లను ఇచ్చిన హామీలన్నిటినీ గాలి కదిలేసిందన్నారు. సార్ మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీరే ఒకసారి వినుండ్రి. మన పార్టీ ఎందుకు గెలవాలనో చెప్పాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ గెలిస్తే ఏం లాభం జరుగుతుందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు 100 ఉంటాయి. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చినా, తెలంగాణనే రాకపోతే సిద్దిపేట జిల్లా అవుతుండేనా? ఇవాళ సిద్దిపేటకు జిల్లా వచ్చింది, రైలు వచ్చింది, గోదావరి నీళ్లు వచ్చినాయి, సిద్దిపేటకు రింగ్ రోడ్ వచ్చింది, సిద్దిపేటకు మెడికల్ కాలేజ్ వచ్చింది, పాలిటెక్నిక్ కాలేజీలు వచ్చినాయి, ఫార్మసీ కాలేజ్ వచ్చింది, అద్భుతమైన కొమర్చెరువు అభివృద్ధి చేసుకున్నాం, మంచి 1000 పడకల ఆసుపత్రి కట్టుకున్నాం. ఇవాళ సిద్దిపేట ఇంత అభివృద్ధి అయిందంటే ఈ గులాబీ జెండాతోనే అయింది కదా అని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది. ఏమొచ్చింది సిద్దిపేటకు? వచ్చింది ఒకటి. ఏమొచ్చిందంటే మనం తెచ్చుకున్న వెటర్నరీ కాలేజీని సిద్దిపేటకెళ్ళి కొడంగల్కి అయితే తీసుకుపోయిండు, క్యాన్సిల్ చేసిండు. మన కాలేజీని రద్దు చేసి సిద్దిపేటలో నోటికాడ బుక్కను ఎత్తగొట్టింది కాంగ్రెస్ పార్టీ. అరే నువ్వు పెట్టుకుంటే కొత్తది పెట్టుకో కొడంగల్, నేను వద్దననా? మా సిద్దిపేటలో సగం పని అయిందడా, స్లాబులు పడ్డాయి. సగం కట్టిన వెటర్నరీ కాలేజీని ఎందుకు ఈరోజు రద్దు చేసినవో సమాధానం చెప్పాలి. అంటే సిద్దిపేట ప్రజలం మనం నీ నోటికాడ బుక్క ఎత్తగొడతా, నీ పిల్లలకు చదువు లేకుండా చేస్తా, నీ కాలేజీని గుంజుకుంటా, అయినా నాకు ఓటేయమంటే మనం కాంగ్రెస్ కు ఓటేయాలనా? మనకు పౌరుషం లేదా? మనకు చీమునెత్తురు లేదా? నీ నోటికాడ బుక్కనెత్తగొట్టి నీ బతుకాగం చేస్తా అన్న కాంగ్రెస్ కు మన గుణపాఠం చెప్పాలనా వద్దా? మీరు ఆలోచన చెయ్యండి.